ఆర్ఎంపీలు పిఎంపీలు చేస్తున్న ధర్నా కాడికి పోయిన హరీష్ రావు సార్ కు అడ్డం వచ్చిండు గోకి అన్న. ఏందని హరీష్ రావు సార్ బయటికి దిగుడుతోని ఇట్లా గోడెల్లా పోసుకుంటున్నాడు మల్లయ్య అనే ఆటో డ్రైవరు. అయ్యా హరీష్ రావు సారు నన్ను ఆదుకోవయ్యా అని చేతులు జోడించి కాళ్ళు మొక్కుతున్నాడు. పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం, ఇంటి కిరాయిలకు ఇబ్బంది అవుతున్నది, ఆటో కిరాయిలు 200-300 తప్పిస్తే ఎక్కువ వస్తలేవు, ఎట్లా బతకాలయ్యా అని ఏడుస్తున్నాడు. ఇక్కడ ఇట్లుంటే గీడ చూడుండ్రి. బండ్లగూడ బజార్ మీద హైడ్రా పేరుతో 20-30 ఏళ్ల నుంచి ఉంటున్న డబ్బాలు ఇండ్లు గూల కొడుతుంటే అక్కడికి చేరుకున్నాడు హరీష్ రావు సారు. పేదోళ్ల ఇండ్లు దుకాణాలు చెప్పక చెయ్యక లేకుండా చేస్తే ఎట్లా అని ఆఫీసర్లను నిలదీసిండు. మీరేం బాధపడకుండ్రి అని జనాలకు ధైర్యం చెప్పి మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ కొట్టిండు. పేదలకు ఇండ్లు కట్టించుడు దేవుడెరుగు, ఉన్న ఇండ్లు గూల కొట్టి ఏం సాధిస్తారయ్యా అని గట్టి వెనకద్దిచ్చిండు. ఇంకోటి భాయ్ సాబ్ దుకాణం ఇయ్యాల కట్టలే భాయ్ సాబ్ 20 సార్లు 20 ఏళ్ల నుంచి 15 ఏళ్ళకి వెళ్ళినాడు. నువ్వు ఇవాళ కొత్తగా ఎంకరేజ్ చేస్తే నువ్వు కూలగొట్టు, నేను వద్దటలేను. ఇవాళ కొత్తగా వాడు కబ్జా పెడితే రోడ్ల మీదకి వస్తే కూలగొట్టు. ఉన్న దుకాణం 10 ఏళ్ళకెళ్ళి 15 ఏళ్ళకెళ్ళి ఉన్న దుకాణం ఎందుకు కొట్టకపోయి నువ్వు బతకని పోయి గరీబులను. ఇట్లా ఫోన్ కొట్టే వరకు ఎమ్మటే కమిషనర్ మిగతా ఆఫీసర్లు కూల్చివేతల కాడికి వచ్చిండ్రు. హరీష్ రావు సారు అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగానే అడిగిండు. బయట ఉన్న మెట్లు బయట రాలే 28 సంవత్సరాల నుంచి అది మళ్ళీ భక్తులు 28 ఏళ్ళ నుంచి లేదు రేవంత్ రెడ్డి రాగానే. ఇదంతా సర్కార్ కు పెద్ద మోసం అవుతుంది అనుకున్నారో ఏమో. కూలగొట్టుడు ఆపి అక్కడి నుంచి వెళ్ళిపోయినరు ఆఫీసర్లు. రోడ్లు ఎడల్పని అదాని ఇదాని కూలగొట్టుడు చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినరట ఆఫీసర్లు. హరీష్ రావు సారు మా కాడికి రాకుంటే ఇప్పుడు మా దుకాణాలు ఉండేటి కావు, మా బతుకులు రోడ్డు మీద పడేటి కావచ్చు అని హరీష్ రావు సారుకు చేతులెత్తి మొక్కినరట బండ్లగూడ పబ్లిక్. మరి అంతే కదా, జనం కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకునేటోళ్లే అసలైన లీడర్. ఏమంటారు? అయ్యా బాబు మా కష్టాలు పట్టించుకోరి అని ఆర్ఎంపీలు పిఎంపీలు ఇందిరా పార్కు కాడ ధర్నాకు కూర్చున్నారు. అగో అక్కడికి పోయిన మాజీ మంత్రి హరీష్ రావు సార్ మాట్లాడుకుంటా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న రేవు తక్కువ పనుల మీద రచ్చిపోయిండు. కాంగ్రెస్ వచ్చినాక నిద్ర పట్టలేదు. ఏ రాత్రి ఎవడొస్తాడో, ఏం కేసు పెట్టాడో, జైల్లో నూకుతాడో, పోలీస్ కేసులు పెట్టారో వాళ్ళని జీబులలో లేచి ఊరంతా తిప్పుతున్నారు. మీ ఆర్ఎంపీలను జీబులలో లేచి జిల్లా అంతా తిప్పుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి రోజుల తరబడి జైళ్లలో పెట్టి ఇవాళ వేధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ సర్కార్ అంటేనే కష్టాలు నెత్తికెత్తే సర్కార్ అన్నట్టు చెప్పిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎంపీలను పిఎంపీలను ఎట్లా కంటికి రెప్పతీరుగా కాపాడుకున్నారో చెప్పిండు. మీకు తెలుసు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎంపీ పిఎంపీల మీద అక్రమ కేసులు లేవు, పోలీస్ కేసులు లేవు, దాడులు లేవు, మిమ్మల్ని అన్యాయంగా జైళ్లలో పెట్టిన పరిస్థితి లేదు. ఆర్ఎంపీలకు పిఎంపీలకు ప్రభుత్వమే ట్రైనింగ్ చేయించి సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళు పని చేసుకునేటట్టు సౌలత్ కల్పియాలి. కానీ మీ బతుకులతోని ఆడుకుంటా ఆగమాగం చేస్తున్నది సర్కార్ అన్నట్టు చెప్పిండు. రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. 11 సార్లు పోయి ఢిల్లీకి, అక్టోబర్కి వెళ్ళి ఇప్పటిదాకా 11 సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు. దర్వాజా బంద్ అయిపోయిందాడ. ఈయన సంగతులన్నీ అర్థమైనాయి ఢిల్లీలో. ఈయన అపాయింట్మెంట్ దొరకక పోతుండు వస్తుండు. అంతకు మించి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. విలేకరులు అడిగిరట, అరే ఏమైంది అని అపాయింట్మెంట్ దొరకలేదు, నీ పతారా కమ్మైంది అని అడిగిరట ఢిల్లీలో. అడిగితే ముఖ్యమంత్రి ఆయన ఫోన్ తీసి చూపిస్తున్నట్టే, చూడు బై నాతో మాట్లాడి అంటున్నట. అంటే నువ్వు ఫోన్ చేసి చూయించుకున్నావంటేనే నీ ఇజ్జత్ పోయినట్టే లెక్క, నీ పతారా లేనట్టే లెక్క. ఇంకా ఇజ్జత్ ఎక్కడిది, చెప్పిన పనులు చేస్తే ఇంతో కొంత మిగిలి ఉండేది కావచ్చు అన్నట్టు వెనకమరులున్నారు నవ్వుతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చేసినా అని చెప్పుకుంటున్న పనుల లెక్కలు ఒక్కొక్కటి ఇగురంగా ఇప్పి చెప్పిండు. రుణమాఫీ చేసినా నేను 21,000 ఇచ్చిన అంటాడు, ఇయ్యాల్సింది 45, ఇస్తానన్నది 31, ఇచ్చినా అని చెప్తున్నది 21, కానీ ఇచ్చింది 16.
అగో గట్లున్నదట రేవంత్ రెడ్డి రుణమాఫీ ముచ్చట. ఆ చేసి చెయ్యనట్టు చేసిన రుణమాఫీ కూడా ఎట్లా చేసిండో ముద్దుగా చెప్పిండు హరీష్ రావు సారు. వానకాలం రైతు బంధులో 8,000 కోట్ల రూపాయలు రైతులకు కేసీఆర్ ఇస్తుండే. వానకాలం ఇచ్చు, యాసంగిచ్చు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టి ఆ 8,000 తెచ్చిండు, రుణమాఫీకి ఇచ్చిండు. రెండవది ముసలోళ్ళకి 2,000 పింఛన్ ఇస్తే నెలకు 1,000 కోట్లు అవుతాయి. ఈయన 4,000 ఇస్తా అన్నాడు. 4,000 ఇయ్యగానే 2 నెలల పింఛన్ ఎగ్గొట్టిండు. అంటే అవి 2,000. ఆ 2,000 ఇటు మళ్ళీ ఇచ్చిండు. వృద్ధుల పెన్షన్ 2,000 ఎగ్గొట్టిండు, రుణమాఫీకి కలిపిండు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, 8,000 ఇటు కలిపిండు. కేసీఆర్ ఉండగా బతుకమ్మ చీరలు, రంజాన్ చీరలు, క్రిస్టమస్ చీరలు వచ్చు. అవో 1,000 కోట్లు ఎగబెట్టిండు, దాన్ని ఇటు మలిపిండు. ఇగో గిట్ల చేసిండట రేవంత్ రెడ్డి. అంటే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, చేసుకున్నది చెప్పకుండా పోయింది అన్నట్టే చేసిండట. పనులు చేసుడు దేవుడు ఎరుగు, ప్రజలను కలుస్తా అన్న మాట మీద కూడా ఉంటలేడట ముఖ్యమంత్రి. కొడంగల్ కూడా ఆడతలేడా? కొడంగల్ పోతే కూడా దగ్గర ఆడతలేడు. ఓట్లు వేయించుకున్నాడు. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటాక బోడమల్లప్ప అయిపోయింది రేవంత్ రెడ్డి కథ. కానీ మీరు తక్కువలా, మీ చేతిలో లేదా? ఇప్పుడు ఈ నెలలో జెడ్పీటీసీ ఏదో ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టారట. మీ సత్తా ఏందో చూపింది, సురుకు పెట్టండి కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపియాలి మీరు. ఇవాళ గిట్లా సీఎం రేవంత్ రెడ్డి తీరు మీద పొట్టు మాట్లాడాడు. కానీ అంతిమంగా జనమే తీర్పు చెప్పేది. మోసం చేసిన వాళ్ళను కర్రు కాల్చి సురుకు పెట్టాలి అన్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి, గౌడ అన్నల్ని తిప్పలు పెడతావు, ఆటో అన్నల్ని తిప్పలు పెడతావు, రైతు అన్నల్ని తిప్పలు పెడతావు, చేనేత కార్మికుల్ని తిప్పలు పెడతావు, మా ఆర్ఎంపీ పిఎంపుల్ని తిప్పలు పెడతావు. ఆర్ఎంపీల తెరువు వచ్చినోడు ఎవడు కూడా పోగు పోయలేదు, పోయాడు కూడా. ఇవాళ గిట్లా సర్కారును కడిగి పారేసిండు హరీష్ రావు. మరి చూడాలే ఆర్ఎంపీలకు సర్కారు ఎట్లా న్యాయం చేస్తుందో, చేయకుంటే జనాలు సర్కారుకు ఎట్లా సురుకు పెడతారో చూడాలి.